మీరు వర్క్ చేస్తూ ఒక సైడ్ ఇన్కమ్ కోసం చూస్తున్నారా? తక్కువ పెట్టుబడి పెట్టాలి కానీ మంచి రిటర్న్స్ రావాలి అని అంటే ఐఆర్సిటిసి ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీని ఇస్తుంది. అదే ఐఆర్సిటిసి ఏజెంట్ బిజినెస్. రైల్వే టికెట్ బుకింగ్ ని ఒక అడిషనల్ సర్వీస్ గా పెట్టుకొని ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. మీ ఊరిలోనో లేదా మీకు తెలిసిన వాళ్ళు ఏదో ఒక విషయం మీద ట్రావెలింగ్ చేస్తూనే ఉంటారు. రైల్వే వెబ్సైట్నో లేదా ఐఆర్సిటిసి యాప్ను యూజ్ చేసి టికెట్ బుక్ చేయాలని ట్రై చేస్తారు, కానీ అందరికీ బుకింగ్ ఈజీగా అవ్వదు. ఇలాంటి కేసెస్ని మీరు బిజినెస్ ఆపర్చునిటీగా మార్చుకోవచ్చు. మీకు ఉన్న ఆథరైజ్డ్ ఏజెంట్ సిస్టమ్ ద్వారా బుకింగ్ చేస్తారు. అప్లికబుల్ ఛార్జెస్ అండ్ ఏజెంట్ ఫీని తీసుకుంటారు. ఇక్కడ రైల్వే టికెట్స్ అమ్మటం కాదు, రైల్వే టికెట్స్ బుకింగ్ సర్వీస్ని మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు ఐఆర్సిటిసి ఏజెంట్గా అవ్వాలంటే ఏం కావాలో చూద్దాం. ఏజెంట్ అవ్వడానికి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అడ్రస్ లాంటి డీటెయిల్స్ అవసరం. కేవైసీ వెరిఫికేషన్ తర్వాత ఏజెంట్ సెటప్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఏజెంట్ అవ్వడానికి ఎలా స్టార్ట్ అవ్వాలి? ఈ ప్రాసెస్ సింపుల్గా 4 స్టెప్స్లో అర్థం చేసుకుందాం. స్టెప్ 1, ఆథరైజ్డ్ పిఎస్పి అంటే ప్రిన్సిపల్ సర్వీస్ ప్రొవైడర్ని ఐడెంటిఫై చేయాలి. పిఎస్పి డిఫరెంట్ ఏజెంట్స్ని హ్యాండిల్ చేస్తాడు. స్టెప్ 2, పిఎస్పి ద్వారా ఏజెంట్ రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేయాలి. స్టెప్ 3, కేవైసీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి వెరిఫికేషన్ని కంప్లీట్ చేయాలి. స్టెప్ 4, మీకు ఏజెంట్ ఐడి వచ్చిన తర్వాత టికెట్ బుకింగ్ సర్వీస్ని స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఈ రిజిస్ట్రేషన్కి మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ 3000 రూపీస్ ప్లస్ జిఎస్టీ. టికెట్ బుక్ చేస్తే ఏజెంట్ మోడల్లో సర్వీస్ ఛార్జెస్ లేదా కమిషన్ ద్వారా అర్నింగ్ ఆపర్చునిటీ ఉంటుంది. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవరైనా మీ దగ్గరికి వచ్చి నేను పిఎస్పి ఏజెంట్ని అని చెప్తే మీరు బ్లైండ్గా నమ్మకండి. వాళ్ళ డీటెయిల్స్ని అండ్ ఆథరైజేషన్ని కంప్లీట్గా చెక్ చేయండి. ఒక లో రిస్క్ బిజినెస్ ఆపర్చునిటీగా చూడటం కంటే ఎగ్జిస్టింగ్ బిజినెస్కి ఒక అడిషనల్ ఇన్కమ్ స్ట్రీమ్గా ఈ బిజినెస్ హెల్ప్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అవుతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ట్రూవెల్త్.